బిస్మిల్లా ఔజుబిల్లా మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్లా. ఆమీన్. ఖురాన్లోని 7వ సూర అల్ ఆరాఫ్. ఈ యొక్క సూర అవతరణ మక్కాలో, ఆయతులు 206. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ముందుగా అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి అలిఫ్ లామ్ మీమ్ సాద్. ఇదొక గ్రంథం. దీని ఆధారంగా నీవు హెచ్చరించటానికి గాను ఇది నీ వద్దకు పంపబడింది. కాబట్టి ఓ ప్రవక్త, దీని పట్ల నీ యొక్క మనసులో ఎటువంటి సంకోచం ఉండకూడదు, ఎటువంటి అనుమానం ఉండకూడదు. విశ్వసించిన వారికి ఇది హితబోధిని. ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఇది ఒక హితోపదేశం మరియు ఒక జ్ఞాపిక. ప్రజల మీ ప్రభువు తరపున మీకు వసగబడిన దానిని మీరు అనుసరించండి. అల్లాను వదిలి ఇతర సంరక్షకులను అనుసరించకండి. మీరు బహు కొద్దిగా మాత్రమే హితబోధను గ్రహిస్తారు. ఎన్నో జనవాసాలను, ఎన్నో చరిత్రలను, ఎన్నో జాతులను మేము రూపుమాపాము. వాటిపై మా శిక్ష రాత్రి వేళనో లేక మధ్యాహ్నం వారు విశ్రమిస్తున్న సమయంలోనో వచ్చిపడింది. వారిపై మా శిక్ష వచ్చిపడినప్పుడు మేము నిజంగానే దుర్మార్గులం అన్న మాట తప్ప మరో మాట వారి నోటి నుండి రాలేదు. ఎవరి వద్దకు ప్రవక్తలు పంపబడ్డారో వారిని తప్పకుండా అడుగుతాము. ప్రవక్తలను కూడా మేము తప్పకుండా ప్రశ్నిస్తాము. మాకు ప్రతిదీ తెలుసు గనక తర్వాత వారి ముందు ఉన్నది ఉన్నట్టుగా విప్పి చెబుతాము. మాకు ఏదీ కూడా తెలియకుండా లేదు. ఆ రోజు బరువు కూడా, తూకం కూడా సత్యమే. ఎవరి త్రాసు బరువుగా ఉంటుందో వారే సాఫల్యం పొందేవారు. ప్రళయ దినం రోజు, తీర్పు దినం రోజు, జడ్జిమెంట్